ఏపీ రాజధాని జోన్గా సర్కారు ప్రకటించిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ప్రస్తుత భవిష్యత్తు జనావాసాలకు తాగునీరు, వాణిజ్య, భవన నిర్మాణ అవసరాలకు నీటిని ఏ విధంగా సరఫరా చేయాలనేది అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో తాగునీటి సరఫరాను నివాస, వాణిజ్య విభాగాలుగా విభజించి 5 ఏళ్ల తర్వాత నుంచి ఎంత మేరకు నీరు అవసరమవుతుంది, దీన్ని ఎలా సరఫరా చేయాలి అనే అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు కొత్తగా ఏర్పడబోయే రాజధానిలో తాగునీటి నిల్వ, సరఫరా ఎలా చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని జోన్గా భావిస్తున్న గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ఏర్పడబోయే సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఇప్పటికే ఉన్న గ్రామాలు, కొత్తగా ఏర్పడబోయే ఆవాస ప్రాంతాలకు నీటిని ఎలా సరఫరా చేయవచ్చో ప్రాథమిక ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఇందుకోసం త్వరలోనే న్యూఢిల్లీ, నయా రాయ్పూర్, గాంధీనగర్తో పాటు అవసరమైతే సింగపూర్లోనూ పర్యటించి అక్కడి నీటి సరఫరా విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాజధాని జోన్కు అవసరమయ్యే నీటిని ఎక్కడెక్కడ ఏ మేరకు నిల్వ చేయవచ్చు, వాటిని ఏ విధంగా సరఫరా చేయవచ్చు అనే విషయం మీద సర్వే జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. నిపుణుల కమిటీ ఆదేశం మేరకు ఈ పని ప్రారంభించినట్లు, త్వరలోనే ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కృష్ణానది మీద మరో 2 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మించి 6 టీఎంసీలు నీరు నిల్వ చేసుకునే దిశగా ఇంజనీరింగ్ నిపుణులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని 4 ముంపు గ్రామాలకు పునరావాస కార్యక్రమం పూర్తి చేస్తేనే ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలు కలుగుతుంది. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంలో నీరు నిల్వ చేస్తే ఇక్కడ నుంచి ప్రత్యేక పైపులైన ద్వారా రాజధాని జోన్లో నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలకు నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఒక రూపానికి వచ్చేటప్పటికీ కనీసం 5 సంవత్సరాలు పడుతుందనే అంచనాతో అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా జరిపేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.